మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మార్స్. వీళ్ళని కొంచెం షార్ట్ టెంపర్డ్ ఫెలోస్ అని చెప్పొచ్చు. బికాజ్ మనస్కారక ఆన్ ద నక్షత్ర ఆఫ్ విక్రమకారక. సో చంద్రుడు కుజుడి మీద ఉన్నప్పుడు మనసు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది, అండ్ దే వాంట్ టు రన్. సో చాలా అచీవ్ చేయాలనుకుంటారు, అదంతా బాగుంటుంది. బట్ అగైన్ లైక్ మనకి మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ అగైన్ షార్ట్ టెంపర్డ్, కొంచెం ఇట్లా ఫ్లేర్ అప్ అయితే కోపం తొందరగా వస్తుంది, అండ్ ఇవన్నీ కూడా కొంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఫీల్ అవుతారు. దేనైనా ఒక పారామీటర్ కింద పెట్టుకుంటే దాన్ని అచీవ్ చేయాలన్నా దాన్ని ఎలా అచీవ్ చేయాలి అండ్ హౌ కెన్ ఐ ప్రొసీడ్ విత్ దాట్. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ డెఫినెట్గా తనకి ఐ మీన్ లైక్ ఆ పర్సన్కి ఈ చంద్రుడు కుజుడు నక్షత్రం మీద ఉండడం అనేది ముఖ్యంగా కోపము తొందరగా వస్తుంది చాలా. బట్ మిగిలిన విషయాల్లో కూడా వీళ్ళు కేర్ తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడాను ముందు ఉంటారు. మనసు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి ది వాంట్ టు వర్క్. అది పూర్తయ్యే వరకు అంటే ఆ సాధించే వరకు కూడా కొంత వీళ్ళు ఎనర్జెటిక్గానే ఉంటారని చెప్పచ్చు అనమాట. అగైన్ మార్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మార్స్. ఇంకేం చెప్తాము, కుజుడు కుజుడు నక్షత్రం మీద ఉంటే ఫైర్ ప్లస్ ఫైర్లా ఉంటుంది. అంటే కొన్నిటికి మంచిది, కొన్నిటికి కాదు. ఏదైనా చెయ్యాలనుకోగానే చేసేయడం, ముందు వెనక లేకుండా. దానివల్ల ఏమవుతుంది, అక్కర్లేని విషయాల్లో కూడా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ప్రతిదాన్ని కాంపిటేటివ్గా తీసుకోవడము, ప్రతిదీ మనకి అంటే కొన్నిసార్లు మనము ఈజీగా తీసుకునే ఉంటే కొన్నిసార్లు కష్టపడాల్సిందే అని కొన్ని ఉంటాయి. బట్ ప్రతిదీ నేను అచీవ్ చేయాలని అనుకుంటే దెన్ ఇట్ బికమ్స్ లైక్ ఏ ప్రాబ్లం. సో కుజుడు నక్షత్రం మీద ఉండడం అనేది యూజువల్గా మనకి కొన్ని స్థానాలకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. అది మ్యారేజ్ విషయంలో అంటే సప్తమ భావము, పంచమ భావము, ఇటువంటి విషయాల్లో లగ్నము అండ్ వాటికి అనమాట. బట్ 6th కానీ 10th కానీ 11th కానీ ఓకే. 10th కూడా అంత మంచిది కాదు, బికాజ్ ఎందుకంటే 10th హౌస్ కూడా బికాజ్ దే ఫేస్ లాట్ ఆఫ్ లైక్ కాంపిటీషన్ని. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పచ్చు అనమాట. బట్ విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ కుజుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆ కుజుడుకుండే అగ్రెషను, ఎనర్జీ డబల్ అయిపోతాయి. దానివల్ల కొన్నిసార్లు ఏంటంటే మంచి శుభస్థానాల్లో ఉంటే వాళ్ళు దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోగలరు, నెగిటివ్గా ఉన్నప్పుడు అది కొన్నిసార్లు ఇబ్బంది పెట్టచ్చు. దెన్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. బికాజ్ రాహు ఈజ్ ఆల్వేస్ మాయా. రాహు ఈజ్ అ ఫారెన్ ల్యాండ్స్, ఫారెన్ కంట్రీస్, ఫారెన్ కల్చర్. సో ఇవన్నీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ అంటే వాళ్ళ ఎనర్జీని, ఎఫర్ట్స్ని పూర్తి స్థాయిలో పెడతారు. సో రాహు కుజుడి మీద ఉన్నప్పుడు అయితే యూజువల్గా రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఈజ్ వెరీ గుడ్ ఫర్ లైక్ మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే లైక్ డిఫెన్స్ ఫీల్డ్స్లో, అలానే మీకు వాట్ వీ కెన్ సే రక్షణ రంగంలో, డిఫెన్స్ అంటే మొత్తం అన్ని పోలీస్ దగ్గర నుంచి ఆర్మీ వరకు ఇటువంటి, అండ్ వెపనరీ, సో ఆయుధ తయారీలో. సో ఇది ఎందుకంటే రాహు ఇచ్చే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఆర్ మాయ కానీ కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ కుజ విల్ సపోర్ట్ అలాట్. బికాజ్ రాహు అంటేనే ఓవర్ అంబిషన్ అని అర్థం. అటువంటి ఓవర్ అంబిషియస్ ప్లానెట్కి ఎనర్జీ కూడా కావాలి. సో అంటే అంబిషన్ ఏమో ఇట్స్ లైక్ హై లెవెల్, బట్ ఎనర్జీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఊహలు ఉంటాయి కానీ అమలు చేయడం ఉండదు. బట్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఊహలు ఉంటాయి, అచీవ్ చేయడానికి ఎనర్జీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉంటుంది కదా. నెగిటివ్ ఏంటంటే శుక్రులానే రాహు కూడా అబ్సెషన్స్ ఇస్తాడు. సో ఎప్పుడైతే రాహు అబ్సెషన్స్ ఇస్తూ ఉంటాడో తలుచుకున్నది జరగాలనుకున్నది ఆ తప్పు దారి అనుకోండి, బట్ స్టిల్ ఈ కుజుడిచ్చే ఎనర్జీ అనేది దాన్ని నెగిటివ్ వైపు నడిపిస్తుంది. సో ఈ కారణంగా ఏంటంటే రాహు లాంటి ప్లానెట్ కుజుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు దెర్ ఆర్ పాజిటివ్స్. ఏదైనా అచీవ్ చేయాలన్నా యాక్టింగ్, సినిమా ఫీల్డ్లో కానీ, డిఫెన్స్లో కానీ వీటిలో ఏంటంటే దేర్ ఇన్నోవేషన్ విత్ ఎనర్జీ. ఆ ఇన్నోవేటివ్ లైక్ థింకింగ్కి ఆర్ లేకపోతే ఆ ఇన్నోవేషన్కి ఎనర్జీ యాడ్ అయినప్పుడు చాలా అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే రాహు కనుక నెగిటివ్ మోడ్లో ఉంటే అగైన్ ద కుజ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు కొంచెం నెగిటివ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎనర్జీకి ఇంటెలిజెన్స్ తోడవ్వాలి, ఎనర్జీకి యాంబిషన్ తోడైనా పర్వాలేదు. కానీ యాంబిషన్ కనుక రాంగ్ ఇంటెన్షన్తో ఉన్న యాంబిషన్ అయితే
దెన్ దట్ విల్ లీడ్ టు డిస్ట్రక్షన్. సో రాహు అట్లా ఉంటాడు. అండ్ గురు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ, అగైన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వన్, అబ్సల్యూట్లీ ఫైనెస్ట్ అని చెప్పచ్చు. ఒకటి రెండు విషయాల్లో తప్ప బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటాయి. అండ్ నాలెడ్జ్ విత్ ఎనర్జీ అంటే ఇట్స్ లైక్ ఏ ఒక దేనైనా సాధించాలనుకున్నప్పుడు వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ ఎనర్జీ యాడ్ అవుతుంది. అండ్ కాంపిటేటివ్గా ఉంటారు. సో వాళ్ళకి తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవడంలో కానీ దేనిలైనా చాలా కాంపిటేటివ్గా ఉంటారు. సో ప్రతి దాన్ని సాధించాలనుకుంటారు. కొత్త నాలెడ్జ్ గురించి వీళ్ళలో థర్స్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ లాయర్స్ అట్లానే మనకి లా రిలేటెడ్ ఉండేవాళ్ళు అండ్ సిఏకి సంబంధించి అంటే చార్టెడ్ అకౌంటెన్సీ వీటికి సంబంధించిన ఏదైనా న్యాయపరమైన అక్కడ ఆర్థిక న్యాయపరం అవుతుంది. సిఏ అంటే ఈ మీకు లా దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అన్నీ వచ్చేస్తాయి కదా. సో న్యాయపరమైన విషయాలలో విజయం సాధించడానికి న్యాయ సూత్రాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ చాలా మంచిది. ఒక్కటేంటంటే నాకు తెలిసిన విషయంలో నేను అనుకున్నదే కరెక్ట్, దాన్ని నిరూపించడానికి నేను ఎంత డిబేట్ అయినా చేస్తాను. బికాస్ ద జూపిటీరియన్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మామూలుగా జూపిటరు ఇస్ అ జడ్జ్ అని చెప్పచ్చు. సో వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో అలా ఉండాలి, దట్ ఈస్ జడ్జ్. కానీ కుజుడి మీద వచ్చేటప్పటికి వాళ్ళతో నేను ఎలా ఎందుకున్నానో నేను చెప్పాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దోస్. అవసరం ఉండదు. కాకపోతే గురువు గారు కనుక కుజుడి నక్షత్రం మీద ఉంటే ఆ కుజుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో కాంపిటీషను, సో మనని మనం ప్రజెంట్ చేసుకోవాలి, మనమే ఫస్ట్ అనుకోవాలి, అటువంటి లక్షణాలు గురువుకి వస్తాయి. గురువు అలా అనుకోడు కదా మామూలుగా. జూపిటర్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది, ఓకే మనం అందరికీ విద్యనిద్దాం, అందరికీ ఇది చూద్దాము, ఎంత స్థాయిలో వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు. అటువంటి గురువు గారికి ఈ కుజుడు ఎనర్జీ వల్ల కొన్నిసార్లు నెగిటివ్ ఉండే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ వన్. బికాజ్ సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ యూజువలీ అనుకున్న పనులు అవ్వవు, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, భూముల పట్ల లీగల్ ఇష్యూస్, మ్యారేజల్ ఇష్యూస్లో లీగల్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మంచి ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వడానికి, యూనిఫామ్ వేసుకునే జాబులు సాధించడానికి, అండ్ లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో వర్క్ చేయడానికి, పనిష్మెంట్ ఇచ్చే ప్రొఫెషన్స్లో వర్క్ చేయడానికి, అండ్ కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ స్కిల్స్ని ఇస్తుంది. సో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి అనమాట. సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఈజ్ నాట్ ఏ గుడ్ వన్. బట్ కొన్ని ప్రొఫెషన్స్కి మటుకు చాలా బాగుంటుంది. ఆర్మీలో కానీ, మిలిటరీలో కానీ, మిలిటరీ అన్న అవన్నీ ఒకటే కదా, లైక్ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలలో పని చేయడానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ద పర్సన్ బికమ్స్ లైక్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్. ఆ ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ఏమవుతుందంటే అవతల వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. వీళ్ళ డిసిప్లినరీ ఇవి ఎంత ఉంటాయంటే అవతల వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే లేదా సరిగ్గా చేయకపోతే రెండు తన్నేనే చేయిద్దాం అనిపిస్తుంది. అందుకే దిస్ ఈజ్ గుడ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, అగైన్ మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఇంటెలిజెన్స్ ప్లస్ ఎనర్జీ విచ్ ఇస్ ఎ గుడ్ వన్. కాకపోతే డెసిషన్ మేకింగ్ బాగుంటుంది, అనాలిసిస్ బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఆలోచిస్తారు, చాలా మంచి డిబేటర్స్ అవుతారు, మాట మీకు చాలా కాన్ఫిడెంట్గాను అగ్రెసివ్గాను ఉంటుంది. అగైన్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ లైక్ సర్జరీస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఇదంతా కూడా కొంచెము నెగిటివ్ వే అని చెప్పచ్చు. సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అగైన్ లైక్ సో మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ వచ్చేటప్పటికి దిస్ ఇస్ అ ఫైరీ కాంబినేషన్. సో ఒకవేళ 8th హౌస్లో, 7th హౌస్లో, 10th హౌస్లో లగ్నము రెండు ఇటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ ఫైనెస్ట్ సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ సూపర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ ఎనలైటికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి, ఇంజనీరింగ్ టాలెంట్స్ చాలా బాగుంటాయి. ఈ కాంబినేషన్ కనుక మీకు 10th హౌస్లో ఉంటే చాలా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇట్లాంటివి చదవడానికి అవకాశం చాలా బాగుంటుంది అనమాట. సో మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ చాలా మటుకు ఓకే. బట్ ఆయన దాని అధిపతి ఈయనకి శత్రువు కాబట్టి అని అంటే అది వేరే యాంగిల్లో ఆలోచించాలి. బట్ ఇప్పుడు నక్షత్ర సిరీస్ వరకు తీసుకున్నప్పుడు మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ పాజిటివ్ చాలా బాగుంటుంది. నెగిటివ్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద 6th ఆర్ ఇన్ ద 8th ఆర్ ఇన్ ద 12th ఆర్ ఇన్ ద లగ్న, ఆ పర్టికులర్ టైం పీరియడ్లో సర్జరీస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళు సర్జన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి సర్జరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా లగ్న సంబంధం వచ్చేటప్పుడు. సో కాబట్టి దానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి ఆల్ ద ప్లానెట్స్ ఆన్ ద నక్షత్రాస్ ఆఫ్ లైక్ కుజుడు నక్షత్రాలు మృగశిర, చిత్త అండ్ ధనిష్ట, ఈ 3 నక్షత్రాల మీద కనుక ఈ గ్రహాలు ఉన్నప్పుడు అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. బై.